అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయని చూపిస్తున్నానండి. అమ్మన్న ఆవకాయ అన్న అందరికీ ఇష్టం కదా. అంత మంచి ఆవకాయని పర్ఫెక్ట్ కొలతలతో ఎవరైనా చాలా సులువుగా చేసుకునేలా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఒకసారి ఆవకాయని చేసి చూడండి. ముక్క మెత్తపడకుండా, పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు అద్భుతమైన రుచితో కమ్మగా తినొచ్చు. టైం చేసేవారైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చండి. అంత బాగా వస్తుంది. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత మంచి కాంప్లిమెంట్స్ ఇంట్లో వచ్చాయన్నమాట. అలాగే నాకు ఆవకాయ అంటే కూడా చాలా ఇష్టం. చాలా బాగా వచ్చిందండి. పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు ముందుగా మనం వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, సాల్ట్ అనేది ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మామిడికాయలని సెలెక్ట్ చేసుకొని పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటికి టెంక తీసేసి, టెంక తర్వాత ఒక లేయర్ లాంటిది ఉంటుందండి, అది కూడా తీసేయాలి. పేపర్లా ఉంటుందన్నమాట, పల్చగా కవర్ లాంటిది, అది తీసేయాలి. అది ఉంటే పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ మనకి తినేటప్పుడు బాగుండదు అనమాట. ఇక చూసారు కదా, ముక్కలకి అక్కడక్కడ ఉంది. నేను ముక్కలు కోసుకునేటప్పుడే ఆ లేయర్ అనేది తీసేసుకున్నాను అనమాట. మీకు చూపించడానికి ఒకటి రెండు ముక్కల నుంచి తీస్తున్నాను. అవి లేయర్ తీసేసిన తర్వాత ముక్కలన్నిటినీ మనకి టైం పట్టిన ఒక మంచి క్లాత్ తీసుకొని క్లాత్తో తుడిచేసుకోవాలి. ఎలాంటి తడి అనేది ఉండకూడదనమాట. తడి ఉంటే పచ్చడి అనేది ఉండదు, పాడైపోతుంది. అది అలా పాడవకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆ తర్వాత ఇలాగా ఒక కప్పు తీసుకొని దాంతో కొలుచుకోవాలి. కానీ గిన్నె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని దాంతో కొలుచుకోవాలన్నమాట. ముక్కలు మనం దేంతో కొలుచుకున్నామో దాన్ని బట్టి, ఎన్ని కప్పులు వస్తే దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. మనం ముక్కలు కొట్టించుకోక ముందే మనం అన్ని మిగతా కారం అన్ని తెచ్చి రెడీ. నాకు 4 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. 4 కప్పులకి 1 కప్పు పచ్చికారం అనమాట. ఈ పచ్చికారం కూడా మంచిది సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. దాన్ని బట్టి మనకి పచ్చడి రంగు అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు అదే కప్పులోకి పావు వంతు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కావాలనుకుంటే తర్వాత మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో కప్పు నిండా ఆవపిండి, ఆవాలు కొంచెం ఎండలో పెట్టిన తర్వాత నేను మెత్తగా పౌడర్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ అయితే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, ఇది ఆవాలు కూడా ఎండలో పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఎక్కువ మెంతిపిండి వేయకూడదు. మెంతిపిండి ఎక్కువ వేస్తే కొంచెం చేదు అనేది వస్తుందన్నమాట. మీరు ముక్కలు కొట్టించుకోక ముందే మిగతా ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నీ సిద్ధం చేసుకొని ఇంట్లో ఉంచుకున్న తర్వాత ముక్కలు తెచ్చి తేగానే కలిపేసుకోవాలి. ముక్కలు అనేవి తెచ్చిన తర్వాత మనం టైం పట్టకూడదనమాట. ఎక్కువసేపు ఉంచేసి నెక్స్ట్ డే కలుపుదామంటే అవి పండిపోతాయి ముక్కలు. పిండి, కారం, ఉప్పు అన్నీ వేసిన దాంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసి అవంతా బేసన్లోనే కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం మామిడికాయ ముక్కలు 2 లైన్లు వేసిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. లేదా వెల్లుల్లిపాయలు అనేది తర్వాత అవి కలిపేటప్పుడైనా కలిపేసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేశారంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కలిపేసి డబ్బాలో వేసాం కదా, చివరిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పల్లీల నూనె వేసుకున్నాను, వేరుశనగ నూనె అనమాట. ఇది వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని మూత పెట్టేసి అలాగా ఓ పక్కన వదిలేయాలి. అసలు కదపకూడదనమాట. 3 డేస్ తర్వాత అయితే చూసారు కదా ఎలా పైకి నూనె తేలింది. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు సరిపోతే తర్వాత అయినా సరే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి.
అప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. 3 డేస్ వరకు ఒక పక్కన పెట్టేసి ఒక మంచి ప్లేస్‌లో పెట్టాలి. దీనికి మైలుగాలి అది ఏమీ తగలకూడదంటారు. ఒక మంచి ప్లేస్‌లో పెట్టేసి కదపకుండా అలా వదిలేసి 3 డేస్ తర్వాత మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోటైనా మిక్స్ చేసుకోవచ్చు. నేను స్పూన్‌తో మిక్స్ చేసుకున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది ముక్క ములిగేంత వరకు ముక్క ముంచేలా వేసుకోవాలి. ముక్క ములిగేలా పై దాకా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడి అనేది పర్ఫెక్ట్‌గా ఫస్ట్ టైం చేసిన నేనే ఆశ్చర్యపోయినంత బాగా వచ్చింది. సూపర్‌గా ఉందండి పచ్చడి. చాలా బాగుంది. ఒకసారి పచ్చడి పెట్టుకొని డబ్బాలో గానీ, జాడీలో గానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు చాలా బాగుంటుంది. ఆవకాయ అనేది కూడా చాలా సులువే అండి. మనం కరెక్ట్ కొలతలతో చేసామంటే చాలా బాగా వస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.